ఇక మూసీకి ప్రపంచ బ్యాంకు 4,000 కోట్ల రుణం. కేంద్రం అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేక తొలి దశలో 17 కిలోమీటర్ల మేర పునరుజ్జీవ పనులు. ఆరేళ్ల వ్యవధిలో 5,863 కోట్ల ఖర్చు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 1,763 కోట్ల వ్యయం. మిగతా పనులకు ఇతర మార్గాల ద్వారా నిధులు అని చెప్పేసి ఒక వార్తను చూసుకోవచ్చు. 4,000 కోట్ల రుణం ప్రపంచ బ్యాంకును మూసీకి సంబంధించినటువంటి ప్రక్షాళన కోసం తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే దీంట్లో రాష్ట్ర వాటా ఎంత ఉంటుంది, అలాగే కేంద్ర వాటా ఎంత ఉంటుంది అన్నటువంటి దానిపైన మూసీ పునరుజ్జీవనానికి ప్రపంచ బ్యాంకు రుణం. కేంద్ర అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేక 4,100 కోట్ల రుణం పొందేందుకు ప్రతిపాదనలు అన్నటువంటి వార్తను చూసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనుల కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపింది. విషతుల్యంగా మారిన మూసీ నీటిని శుద్ధి చేసి మూసీ నదిని సుందరీకరించేందుకు 55 కిలోమీటర్ల మేర నదీ పరివాహకాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి దశలో 17 కిలోమీటర్ల మేర మూసీ పునరుజ్జీవ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం 6 ఏళ్ల వ్యవధిలో 5,863 కోట్ల నిధులు ఖర్చు చేసేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఈ మొత్తంలో 4,100 కోట్లను ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవాలని ప్రాజెక్టు ప్రాథమిక నివేదిక పీపీఆర్ ఆధారంగా నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖకు పంపిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మిగిలిన 1,763 కోట్లను రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. తొలి విడతలో మూసీ ఎగువ ప్రాంతం నుంచి బాపు ఘాట్ వరకు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే మూసీ ప్రక్షాళనలో ప్రధానంగా నీటి నిర్వహణపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. మూసీలో మురుగునీటికి అవకాశం లేకుండా చర్యలు చేపడుతుంది. ఇందుకోసం 37 ఎస్టీపీల నిర్మాణానికి ఇప్పటికే టెండర్లను పిలిచింది. మురుగునీటిని శుద్ధి చేసి మూసీలోకి వదిలేలా ప్రణాళికలు రూపొందించింది. ఎస్టీపీలతో పాటు మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తీసుకువచ్చి మూసీ నదిపై ఉన్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లలో మంచినీరు నింపి ఆ నీటిని నిరంతరం మూసీలో ప్రవహింపజేసేలా సన్నాహాలు చేస్తున్నది. 2026 జూన్ నాటికి మంచినీటితో మూసీ కలకలలాడుతున్నది ప్రభుత్వం సంకల్పంగా చెబుతున్నది. మూసీ అక్రమాలని తొలగించి వరదల నుంచి విపత్తులను తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు నదీ పరివాహకంలో నివాసం ఉంటున్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాలు కూడా చేపట్టింది. నిర్వాసితులకు మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. వీటితో పాటు నదీ పరివాహకంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం కోసం ప్రత్యేక పార్కులను అభివృద్ధి చేయనుంది. ఇది మొత్తానికైతే మాత్రం మూసీ పునరుజ్జీవనానికి ప్రపంచ బ్యాంకు నుంచి మరి 4,100 కోట్ల రూపాయలను రుణాలను తీసుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాయి. దీంట్లో మంచినీటిని ప్రవహింపజేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో మరి తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఆ విధమైనటువంటి కసరత్తులు అయితే చేస్తూ ఉంది. ప్రతిపక్షాలు అయితే మాత్రం ఇది ముంగడ పడవద్దు. ప్రతిపక్షాలు ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి కొన్ని ఇండ్లు పోతాయి, ఆ ఇండ్లు పోవద్దు. ఫస్ట్ దానికి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నష్టపోతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నష్టపరిహారం అందించాలని చెప్పేసి ఇప్పుడు ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకుంటా ఉన్నాయి. కానీ అధికార పక్షం మాత్రం ఖచ్చితంగా దీన్ని చేసి తీరుతామని చెప్పేసి వాళ్ళు ముందడుగు వేస్తూ ఉన్నారు.